ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 22 అధ్యాయం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, వినయంగా ఉంటామో, మనల్ని మనం తగ్గించుకుంటామో, దేవుడు ఈ లోకంలో మనల్ని ఆయన సేవలో విరిదిగా వాడుకునే దేవుడు అండి యేసుక్రీస్తు. ఈ లోకంలో ఏ పని చేసినా కూడా మనకు ప్రయోజనం ఉండకపోవచ్చు. మనం ఎందుకు పని చేస్తాం? ఆహారం తినేదానికి మాత్రమే పని చేస్తాం. అయితే మన దేవుడి పని ఎప్పుడైతే చేస్తామో ఈ లోకంలో ఉపయోగపడుతుంది. అదే విధంగా పరలోకంలో కూడా మన తండ్రి దగ్గరికి వెళ్ళేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ లోకంలో ఐశ్వర్యం అంటే డబ్బుతో పోల్చుకోవచ్చు. అయితే పరలోకంలో ఐశ్వర్యం అంటే దేవుడు నశించిపోయే ఆత్మని రక్షించమని మనల్ని ఈ లోకాన్ని పంపించాడండి. దేవుని ఆత్మను కలిగిన మనము పైకి మనం ఎత్తబడినప్పుడు దేవుడు అడిగినప్పుడు నువ్వు ఎన్ని ఆత్మను రక్షించావంటే, దేవా నేను ఇన్ని ఆత్మలు మీ ఆత్మ ద్వారా నేను రక్షించాను, నేను తెలిసిన మీ వాక్యము మీ మాటలు చెప్పాను, వాళ్ళు కొంతమంది తెలుసుకొని మారారని మనం దేవుడికి చెప్పచ్చండి. ఈ లోకంలో మనం గర్వంగా అంటే కొంతమంది మనుషులను చూసుకున్నప్పుడు డబ్బును బట్టి గర్వం వస్తుంది. ఈ లోకంలో పలాని వాని బట్టి వాళ్ళను గర్వం ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవించరు. ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవడంబానికి లోనైపోతారు, పాపంలోకి లోనైపోతారు, వినయ మనస్సు లేకుండా ఉంటుంది. అలాంటి జీవితము మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం చాలా ఇబ్బందులు పడాలి. దేవుని యందు భయం ఉంటే సరిపోదు, అదేవిధంగా భక్తి ఉండాలి. అదేవిధంగా భక్తి ఉంటే సరిపోదు, భయం ఉండాలి. ఈ రెండు కలిగి ఉండాలండి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఎంతగా తీర్చిదిద్దుతాడో మనము బైబిల్ లేఖనాల్లో చూసుకున్నప్పుడు విశ్వాసానికి తండ్రిగా అబ్రహాం గారిని పోల్చారండి. ఇల్లు అందట్లో నమ్మకమైన బిడ్డగా మోషే గారిని పోల్చారు. అంటే వారు ఎంత నమ్మకంగా ఉన్నారు, దేవుని యందు ఎంత భయభక్తులుగా ఉన్నారు, దేవుని మాట ఎంత తూచా తప్పకుండా పాటించుంటారు. కాబట్టి వాళ్ళు భయము భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఆ బిరుదులు వాళ్ళకు ఉన్నాయి. మనము ఒక మనిషిని నమ్మి మన ఇంట్లోకి రానివ్వగలుగుతామా? మనము ఎలా మనిషి అయినా కూడా అతను ఏమన్నా తీసుకుంటాడేమో, అతను ఏమైనా దొంగతనం చేసే బుద్ధి ఉందేమని మనం 1-2-3 సార్లు చెక్ చేసుకుంటాం. అతను మంచి మనిషి ఇంట్లో నుంచి వెళ్ళినా కూడా పొరపాటున మన ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు కనబడకుంటే అతనే తీసాడని అతను తీయకుండా మనం అతని మీద వేసే మనసు మనలో ఉంటుందండి. అయితే మనకే అలాగుంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మోషే గారిని ఎన్ని పరీక్షలు చేస్తుంటాడు, మోషే గారిని ఎంతగా చూసుంటాడు. ఆ దేవుని ఇంట్లో ఆయన నమ్మకమైన బిడ్డ అంటే మోషే గారికి ఎన్ని అగ్ని పరీక్షలు వచ్చి ఉంటాయి. ఇవన్నీ మోషే గారు నిలదొక్కున్నారు. కాబట్టి అంతమంది జనాంగాన్ని కనాను దేశానికి నడిపించే దాకా మోషే గారిని వాడుకున్నాడండి దేవుడు. కనాను దేశాన్ని చూసి మోషే గారు చనిపోయారు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా భక్తులు ఎంతగానో తమ ప్రాణానికాడికి దేవుణ్ణి ప్రేమించారు, భయభక్తులు కలిగి ఉన్నారు. అబ్రహాం గారు ఐశ్వర్యవంతుడండి, విశ్వాసానికి తండ్రి. ఐశ్వర్యవంతుడు ఎందుకు అయ్యాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన కుమారుణ్ణి ఇస్సాకు గారిని యేసుక్రీస్తు వారు నాకు బలిగా ఇవ్వన్నప్పుడు కూడా అబ్రహాం గారు నోరు మెదపకుండా శారా గారికి చెప్పకుండా కొండ మీదకి వెళ్ళాడండి బలివ్వను. అంటే ఆయన విశ్వాసము ఎంత గొప్పది. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామానికి స్తోత్రం కలుగును గాక అనే ఒక ఆలోచన ద్వారానే కదా ఆయన బలి ఇచ్చేదానికి పోయింది. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక పొట్టేలుని బలి కోరాడండి. ఇస్సాకు గారి ద్వారా ఆయన జనాంగాన్ని సృష్టించుకోవాలని దేవుడి చిత్తం. అయితే పరీక్షలు ఉంటాయి మన చేతుల్లో, మనకి ఇష్టమైంది మన చేతుల్లో పెడతాడు దేవుడు. ఇది నాకు ఇస్తావా ఇవ్వవా అని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలకి మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైంది మన చేతుల్లో ఉంటే మనకేమనిపిస్తుంది? ఇది నాకే ఉండాలని అనిపిస్తుంది. మనం దేవుడి కోసం అది వదిలేసుకోవాలని మనం ఎప్పుడైతే మన ఆలోచన వచ్చి వదిలేస్తామో దేవుడు మన దగ్గర నుంచి తీసివేయండి. ఏమంటే మన కన్న తండ్రికి మనకు తెలుసు అది విలువైంది కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన చేతుల్లోనే ఉంటుందని దేవుడు పరీక్షలు పెడతాడు.
లేకుంటే దేవుడు అది మన దగ్గర నుంచి తీసుకున్నా కూడా మంచిదేనండి. ఎందుకు తీసుకుంటాడు? అది మనకి హాని కలగచ్చు, దాని ద్వారా మనకి అపాయం రావచ్చేమో. అందుకని దేవుడు దాన్ని తీసివేస్తాడు, లేదా మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం బిల్డింగ్స్ వైపు, డబ్బు వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం వైపు, స్థలాల వైపు, పొలాల వైపు మనం మనసు పెడితే మనం చాలా ఇబ్బందులకు లోనవుతాం. కాబట్టి మనం దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనము అలాంటి భయము భక్తి కలిగి దేవుని విశ్వాసంలో ఆవగింజతో పోల్చారండి. దేవుడి విశ్వాసం, మన విశ్వాసం కొండంత అవునట్లుగా, దేవుని బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం. యేసయ్య, మా విశ్వాసాన్ని కొండంత చేయమని అడుగుచున్నాను. మేము భయము భక్తి రెండు కలిగి ఈ లోకంలో జీవించాలయ్యా. భయమున్నా లేదా భక్తున్నా ఇది సరిపోదు, కానీ రెండు ఎప్పుడైతే కలిసి ఉంటామో మా ఆత్మీయ జీవితం ఆకాశాన్ని అంటుతుంది. యేసయ్య, మాకు మీరు రెండు కాళ్ళు ఇచ్చారు. ఒక కాలు పని చేయకుండా ఒక కాలు ఉంటే మేము ఎక్కువ దూరం నడవలేము, కుంటుకోవాలి. అదేవిధంగా క్రైస్తవుల ఆత్మీయ జీవితంలో ఒట్టి భయం ఉన్నా సరిపోదు, భక్తి ఉన్నా సరిపోదు, ఒట్టి ప్రార్థన ఉన్నా సరిపోదు, వాక్యం ఉన్నా సరిపోదు. రెండు కలిగి జీవిస్తేనే యేసయ్య మేము ఆత్మీయ జీవితంలో మేము పైకి ఎగురుతాం, పక్షి ఎగిరినట్లుగా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అల్ప విశ్వాసం తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి. ముఖ్యంగా సాతాను యవనస్తుల మీద టార్గెట్ చేస్తుందయ్యా. యవనస్తులకి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడము చూపిస్తూ దేవా మీ మీద భయము తీసివేసి ఈ లోకంలో ఉన్నటువంటి అట్రాక్షన్కి లోన్ చేసేసి వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. ప్రార్థన చేస్తున్నామయ్యా. యవన బలాన్ని మీకోసం చిందించే బిడ్డలుగా సహాయం దయచేయమని అడుగుచున్నాను. యవన వయసులో మీ కాడి మోయాలయ్యా. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క బిడ్డ మీ బిడ్డలుగా వేసేవాళ్ళు మారునట్లుగా ప్రాధాయపడుతున్నాం. నాగట మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే మీ రాజ్యమునకు పాత్రుడు కాడని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడని యేసు మీ వైపు మేము చూసి మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాము. నా ప్రార్థన దయతో ఆలకించమని, నా ప్రార్థనకి ఆమేన్ అని ముద్ర వేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడిని మేము మోసేదానికి సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం కరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.